ఫ్రెండ్స్, మనం ఈరోజు గోంగూర కోడిగుడ్డు కర్రీ చేస్తున్నాం. ఇది చూడటానికి చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈజీగా చేయొచ్చు. కావాల్సిన పదార్థాలు ఏంటంటే టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కావాలి. మనం ఫస్ట్ ఎగ్స్ని ఉడకబెట్టుకుని నేను 5 ఎగ్స్ తీసుకున్నాను. దాని తర్వాత గోంగూరని ఉడకబెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, గోంగూర వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత సపరేట్ బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. అంతవరకు మనం ఎగ్స్ని ఇలా కటింగ్ చేసుకుంటూ ఉండాలి. అలా కటింగ్ చేసుకుంటే ఎగ్కి గ్రేవీ అనేది పట్టిద్ది. తర్వాత మనం బాండీలో ఆయిల్ వేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం లైట్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత లైట్ కొంచెం కారం వేసుకొని దాన్ని కొంచెం హీట్ అయ్యేదాకా చూసుకోవాలి. దాని తర్వాత మనం ఎగ్స్ వేసుకోవాలి. అందులో ఎగ్స్ వేసుకొని లైట్గా ఫ్రై లాగా చేసుకోవాలి. ఫ్రై లాగా చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది, క్రిస్పీగా అనిపించింది. అలా చేసిన తర్వాత మీరు కొంచెం అవి దగ్గర ఒక 5-7 మినిట్స్ ఉండాలి. అలా మనం వాటిని కొంచెంసేపు ఫ్రై లాగా హీట్ చేసిన తర్వాత కొంచెం ఉంచితే బ్రౌన్ కలర్లో వస్తాయి. వాటిని తీసుకొని మనం ఒక ప్లేట్లో పెట్టుకొని వాటిని కొంచెంసేపు అలా ఉంచుకుంటే కొంచెం ఆరిపోతాయి. అప్పుడు బాగుంటుంది. దాని తర్వాత అదే బండిలో మనం కొంచెం వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి మొత్తం వేసుకొని కొంచెంసేపు మనం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం అవి లైట్గా బ్రౌన్ కలర్ లాగా వచ్చేలాగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. స్మెల్ బాగా వచ్చింది. కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్స్ ముక్కలు వేసుకొని మొత్తం నేను ఒక 2 ఆనియన్స్ ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. అవి కూడా లైట్గా దోరగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా మనం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అవి బాగా చూడండి, కలర్ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. అందరూ కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలు వేసుకొని వాటిని కూడా కొంచెం మగ్గేదాకా మనం చూసుకోవాలి. చూసిన తర్వాత కనీసం ఒక 5-10 మినిట్స్ పట్టిద్ది. తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మనం తీసేసి ఒక 10 మినిట్స్ తర్వాత తీస్తే కొంచెం మగ్గేలా ఉంటాయి. అయినా పూర్తిగా అయిపోలేదు. దాని తర్వాత మళ్ళీ మనం ఒక 10 మినిట్స్ ఎక్స్ట్రా మగ్గించుకోవాలి. కొంచెం దగ్గర గ్రేవీ లాగా రావాలి. అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లైట్ గరం మసాలా పౌడరు అలాంటి వేసుకున్నామంటే టేస్ట్ ఫ్లేవర్ ఉంటుంది. గరం మసాలా పౌడర్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, అది మీ ఇష్టం. పసుపు కొంచెం వేసుకోవాలి, అది కంపల్సరీ. దాని తర్వాత దానికి తగినంత ఉప్పు మనం ఖచ్చితంగా వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మీరు కావాలంటే లైట్ కారం కూడా వేసుకోవచ్చు, లేదంటే లేదు. మొత్తం అన్నీ మిక్స్ చేసుకొని దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న గోంగూరని తీసుకొని మనం ఇందులో మొత్తం కొంచెం వేసుకున్న తర్వాత దాన్ని మొత్తం కలుపుకోవాలి. దాన్ని కలుపుకున్నామంటే టేస్ట్ బాగా వచ్చింది. కొంచెం వాటర్ పోసామంటే కింద అడుగంటకుండా ఉండిద్ది. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే దాని తర్వాత దాన్ని ఒక 10-15 నిమిషాలు ఉడకనియాలి. ఉడకనిచ్చిన తర్వాత మనం ఉంచామంటే కొంచెం లైట్ స్మెల్ బాగా వస్తూ ఉంటుంది. దాని తర్వాత మనం 10 నిమిషాల తర్వాత తీసాము. మూత పెట్టుకొని ఇప్పుడే చూడండి బాగా మెల్ట్ అయ్యి ఉడికింది. ఉడికిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే కొంచెం అందులో కింద కారం వేసుకోలేదు కదా, ఇప్పుడు కారం వేసుకుంటున్నాము. కారం వేసుకుని లాస్ట్ కారం ఎందుకు వేసుకోవాలంటే కలర్ మొత్తం బాగుండిద్ది. దాని తర్వాత ఉప్పు సరిపోలేదు, కొంచెం ఉప్పు వేసుకున్నాను నేను. మీరు కూడా చూసి వేసుకోండి, ఎంత కావాలంటే అంత వేసుకోండి, ఎక్కువ మాత్రం వేసుకోకండి. అలా కలుపుకోవాలి ఒక 2-3 మినిట్స్. దాని తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మనం కొంచెం కలుపుకోవాలి, మిక్స్ చేసుకుంటూ ఉండాలి. దాని తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే మనం ఆల్రెడీ ఎగ్స్ ఫ్రై లాగా చేసుకున్నాం కదా, లైట్గా వాటి తీసుకొని ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఉండాలి. నేను మొత్తం 5 ఎగ్స్ తీసుకున్నాను, ఎందుకంటే మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి మాకు 5 ఎగ్స్ సరిపోతూ ఉంటాయి. కొంచెం వాటర్ పోసుకున్నాం గ్రేవీ కోసం. దాని తర్వాత మీరు చూడండి. దాని తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే కొంచెం బాగా మంట హీట్లో పెట్టుకొని చూసుకుంటే ఎగ్స్ మనం కొంచెం కట్ చేసి పెట్టుకున్నాం కదా, దానివల్ల కొంచెం ఎగ్స్ బాగా గ్రేవీ పట్టిద్ది, టేస్ట్ కూడా బాగుంటుంది. దాని తర్వాత రెడీ అయిపోయినట్టే. మనం కొంచెం దాన్ని అన్నంలో తీసుకుని పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.